హలో నమస్కారం. ఏమనుకుంటుందో ఏమో. హలో. హాయ్ హాయ్, కూర్చోండి. నేను మీకు బాగా నచ్చానని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పారు. ఓ సారీ నిషా, మీట్ మిస్టర్ జగదీష్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. బట్ నాకన్నా వీడు చాలా జూనియర్. చీటి మాటికి తప్పులు చేసి పనిష్ అవుతూ ఉంటాడు. అందుకే నేనంటే భయం కొంచెం ఎక్కువ. జగదీష్, నిషా. హలో మేడం. నిషా, నీకేం కావాలి? నో, నథింగ్. నథింగ్? ఓ గ్రేట్ యార్. జగదీష్, నీకు? నో సార్. వావ్. నిషా, నేను ఇవాళ ఈవినింగ్ హోటల్లో ఓ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. స్మాల్ పార్టీ. యు మస్ట్ కమ్ యా. జగదీష్, నువ్వు వచ్చే. ఎస్ సార్. నా 12:30. మనం మీట్ అవ్వాలనుకుంది 12 o'clock. ఐఎమ్ సో పంక్చువల్ యా, బికాస్ ఐఎమ్ ఎ మిలిటరీ మ్యాన్. ఆఫ్ కోర్స్. సో ఈవినింగ్ మీట్ అవుదాం. యా. షల్ ఐ మేక్ యు మూవ్? బాయ్. బాయ్. ఓకే జగదీష్. ఎస్ సార్. ఐ సీ 584. ఏంట్రది? ఈవినింగ్ మీట్ అవుదాం. సార్. ఓకే బాయ్ రా. బాయ్. సీ యు రా. అమ్మయ్యా. ఇదే నన్ను మాట్లాడే లక్షణం? అది కాదు మేడం, ఏదేమైనప్పటికీ మీరు వారి కాబోయే శ్రీమతి కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం అంటున్నావు? ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అయ్యో, మన లవ్ ని బ్రేకప్ చేసుకుందాం. 1 hour కూడా లవ్ చేసుకోలేదు, అంతలోనే బ్రేకప్? ఇలా చూడండి మేడం, వారు నాకన్నా అన్నిట్లోనూ బెటర్. 400 మీటర్స్ రన్ చేయడానికి నాకు 52 seconds కావాలి, కానీ వారికి 48 seconds చాలు. హై జంప్ లో నేను 6.1 inch, కానీ వారు 6.4 inch. లాంగ్ జంప్ లో నేను 7 meters, కానీ వారు 7.4. వెయిట్ లిఫ్ట్ లో ఇక్కడ ఏమైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతుందా? నాకైనా నచ్చలేదు. అది కాదండి, ఫస్ట్ నేను మీకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చాను. వారు ఇప్పుడు నచ్చలేదు, రేపు నచ్చొచ్చుగా మీకు. అది వేరు, ఇది వేరు. అంత మాట అనకండి. నాకంటే ఈజీగా పిల్ల దొరుకుతుంది, కానీ వారికి పాప ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ పిల్ల దొరుకుతుందండి? అందుకో నేనే దొరికానా? ఫోన్ రింగ్ అవుతోంది. నీ ఫోన్ యా? ఓ సారీ. ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావురా? నీకు సస్పెన్స్ దాచుంచడం అంటే నచ్చదు, నాకు సస్పెన్స్ ఓపెన్ చేయడం అంటే నచ్చదు. రేపు మన ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. ఏంట్రా ఎలా వచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదంటావు. అది కాదురా, నువ్వు ఇలా సడన్ గా నా రూమ్ లోకి రాకు, కింద వెయిట్ చేసి పిలు, ఓకేనా? ఆ టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావు? హాస్పిటల్ నుంచి తప్పించుకున్నావు, ఎలా పట్టుకున్నావురా? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్లోనే ఉన్నా. వీడిని ఇంట్లో ఉంచుకోదరా, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు? మళ్ళీ తప్పించుకొని పారిపోవడానికి. అప్పుడే వీళ్ళ ఎంతమంది ఉన్నారో తెలిసేది. అది మాకు తెలుసు. ఏం తెలుసు? ఎందుకు నా ఇంజెక్షన్ తీస్తున్నావు? ఏంటండి, జ్వరమా? ఎందుకు చెప్పరా? ఏంట్రా కట్లిప్పొద్దు.